కర్ణుడి మరణం తర్వాత కృష్ణుడు చెప్పిన నిజం ఏమిటంటే, మహాభారత యుద్ధంలో కర్ణుడు అర్జునుడి చేతిలో మరణించాడు. యుద్ధం అనంతరం పాండవులు గెలిచారు. కర్ణుడి మరణంతో చాలా విషాదం, చర్చలు జరిగాయి. అందరూ అతని ధైర్యం, త్యాగం గురించి తెలుసుకున్నారు. కృష్ణుడు పాండవుల ముందు కర్ణుడి అసలు వాస్తవం చెప్పాడు. కర్ణుడు కుంతి కుమారుడే అని, అంటే పాండవుల అన్న అని. పుట్టినప్పుడే కుంతి అతన్ని వదిలేసింది. అందుకే పాండవులకు తన అన్నయ్యగా తెలియలేదు. అతను సామాజికంగా అనాథుడిలాగా పెరిగినప్పటికీ తన సత్యాన్ని వదలకుండా ధర్మపాలనలో కట్టుబడి యుద్ధం చేశాడు. తన కవచం, కుండలాలు దేవతలకు తిరిగి ఇచ్చి తాను మరణించడానికి సిద్ధమయ్యాడు. అది అతని గొప్ప త్యాగం. కర్ణుడు ఎప్పుడూ నిజాయితీ, ధర్మం కోసం పోరాడిన వీరుడు. కృష్ణుడు ఈ నిజాలను చెప్పి కర్ణుడి మహత్యాన్ని గురించి అతనికి గౌరవం తెలిపాడు. అతను ధర్మపాలకుడు, నిజాయితీకి నిలువదొక్కిన వీరుడు అని అందరికీ తెలియజేశాడు.